తెలుగు సినిమా పరిశ్రమల్లో టాలెంటెడ్ హీరో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ తిరిగి నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓ సుకుమారి గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ రెడ్డి మూలి నిర్మించారు. సంతోషి శబరీష్ సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆనంద్, ఝాన్సీ, విష్ణు, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, సురభి, ప్రభావతి తదితరులు నటించారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికొస్తే సినిమాటోగ్రఫీని సిహెచ్ కుషేందర్ రెడ్డి, సంగీతాన్ని భరత్ మాచిరాజు, ఎడిటింగ్ ను శ్రీ వరప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ ను తిరుమల ఎం తిరుపతి, కొరియోగ్రాఫర్ ని జేడి మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ ను అనురెడ్డి అక్కటి, యాక్షన్ కొరియోగ్రఫీని వింగ్చున్ అంజీ నిర్వహించారు. తమ విభాగాల్లో వీరంతా మంచి పనితీరును కనబరిచారు. ఈ సినిమా జూలై 17న గ్రాండ్ గా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పరిశీలించింది. దీంతో ఈ చిత్రానికి ఏ సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. అలాగే ఈ సినిమా అధికారిక రన్ టైం ఎంత అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతాపురం గ్రామంలో అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా అల్లరి చేస్తూ తనదైన శైలిలో గ్రామస్తులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది సుకుమారి అంటే ఐశ్వర్య రాజేష్. ఆమె చేసే చిలిపి పనులు, ధైర్యవంతమైన ప్రవర్తన గురించి ఊరంతా మాట్లాడుకుంటూ ఉండేది. అయితే సుకుమారికి పెళ్లి చేస్తేనే ఆమె అల్లరి తగ్గుతుందని భావించిన గ్రామ పెద్దలు యాదగిరి అంటే తిరువీరుతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. సుకుమారి అసలు స్వభావం, ఆమె ఆలోచనలు తెలియని యాదగిరి ఈ పెళ్లి సంబంధంతో ఆమె జీవితంలోకి అడుగు పెడతాడు. కానీ సుకుమారిని అర్థం చేసుకునే క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆమె ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి, సుకుమారి మగరాయుడులా ఉండడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాలు కథలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చివరికి సుకుమారి యాదగిరి మధ్య బంధం ఎలా మారింది, వారి ప్రయాణంలో ఎలాంటి భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి, గ్రామస్తుల జీవితాల్లో ఈ జంట రాక ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది, ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో సాగే ఈ కథలో సుకుమారి జీవితంలోని రహస్యాలు ఎలా బయటపడతాయనేది ఆసక్తికరమైన అంశంగా నిలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సినిమా కథ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ కామెడీ డ్రామాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు పరిశీలించారు. చిత్రంలోని కథ, కథనం, సన్నివేశాలను పరిశీలించిన అనంతరం ఎలాంటి పెద్ద అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ చిత్రంలోని వినోదాత్మక అంశాలు సెన్సార్ సభ్యులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐశ్వర్య రాజేష్ తిరువీర్ పోషించిన పాత్రల రూపకల్పన, వారి నటనకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కినట్లు చిత్రవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, కామెడీ అంశాలను సమతుల్యంగా చూపించిన విధానం సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలనుందని యూనిట్ భావిస్తుంది. సెన్సార్ క్లియరెన్స్ రావడంతో సినిమా విడుదలకు సంబంధించిన కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ UA 13+ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ ప్రకారం 13 ఏళ్లు పైబడిన ప్రేక్షకులు ఈ సినిమాను ఎలాంటి పరిమితులు లేకుండా వీక్షించవచ్చు. 13 ఏళ్లలోపు పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షణ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక రన్ టైం విషయానికి వస్తే కథ, కథనాల అవసరాలకు అనుగుణంగా సినిమా నిడివిని సమతుల్యంగా ఉంచారు. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రకారం ఈ చిత్రం మొత్తం 2 గంటల 17 నిమిషాలు నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా తిరువీర్ పోషించిన భావోద్వేగభరిత పాత్ర కథకు బలంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. అలాగే విష్ణు, జీవన్, ఝాన్సీ, మురళీధర్ గౌడ్ల కామెడీ సన్నివేశాలు వినోదాన్ని పంచనున్నాయని చెబుతున్నారు. ఎమోషనల్ అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఈ అన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తే సినిమా మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయని చిత్రవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.